వెల్కమ్ టు టీఎస్ఐ బడీ ఛానల్. సో ఈ వీడియోలో అయితే నేను పిఐఈ పాస్పెటివ్ ఇన్ ఎడ్యుకేషన్కి సంబంధించిన అన్ని టాపిక్స్ మీద ప్రాక్టీస్ బిట్స్ అయితే చెప్తున్నాను. సో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కొన్ని బిట్స్ చెప్పాను. సో ఆ వీడియోని అనేది కంటిన్యూ చేస్తున్నాను. సో వీడియో ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో దీంట్లో నెక్స్ట్ బిట్ వచ్చి మనకి భారతదేశంలో ఏ రాష్ట్రంలో అత్యధిక బాల కార్మికులు ఉన్నారు అని అడిగారు. సో భారతదేశంలో ఏ రాష్ట్రంలో అత్యధిక బాల కార్మికులు ఉన్నారు? సో ఆన్సర్ వచ్చి మనకి ఆంధ్రప్రదేశ్. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి విద్యా హక్కు చట్టం ప్రకారం ఈ విద్యను పూర్తి చేసిన విద్యార్థికి ప్రాథమికంగా ధృవీకరణ పత్రాన్ని అందజేయాలి అని అడిగారు. సో ఏ విద్యను పూర్తి చేసుకున్న వారికి ఇస్తారు? సో మన కరెక్ట్ ఆన్సర్ వచ్చి ప్రాథమిక విద్య. నెక్స్ట్ బిట్ వచ్చి విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేటు పాఠశాలలో 1వ తరగతిలో విద్యార్థులకు ఉండాల్సిన రిజర్వేషన్ శాతం ఎంత అని అడిగారు. సో ఎంత రిజర్వేషన్ ఉండాలి? 25%. నెక్స్ట్ బిట్ వచ్చి ఆత్మ సాక్షాత్కారమే విద్య అని నిర్వచించిన వారు ఎవరు అని అడిగారు. సో ఆత్మ సాక్షాత్కారమే విద్య అని చెప్పింది ఎవరు? ఈ నిర్వచనం ఇచ్చిన వారు ఎవరు మనకి? శంకరాచార్యులు. సో ఏ నిర్వచనం ఇచ్చారు? ఆత్మ సాక్షాత్కారమే విద్య. నెక్స్ట్ బిట్ వచ్చి ఆరోగ్యవంతమైన శరీరంతో ఆరోగ్యవంతమైన మనస్సును సృష్టించడమే విద్య అని నిర్వచించిన తత్వవేత్త ఎవరు అని అడిగారు. సో ఎవరు? ఆరోగ్యవంతమైన శరీరంతో ఆరోగ్యవంతమైన మనసుని సృష్టించడమే విద్య అని చెప్పినవారు ఎవరు? నిర్వచించిన వారు మనకి అరిస్టాటిల్. నెక్స్ట్ బిట్ వచ్చి జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 అధ్యక్షులు ఎవరు? సో జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 అధ్యక్షులు. సో మనకు ఆన్సర్ వచ్చి ఎస్ పాల్. నెక్స్ట్ బిట్ వచ్చి పాఠశాలల్లో పని అనుభవం ప్రవేశపెట్టాలని ప్రతిపాదించిన కమిషన్ ఏది అని అడిగారు. సో ఏ కమిషన్ పని అనుభవం ప్రవేశపెట్టాలని ప్రతిపాదించింది? సో ఆన్సర్ అనేది ఏమవుతుంది మనకి? కొఠారి కమిషన్. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి సంస్కృతిని ప్రతి తరం వారు తమ తరువాతి సంతతి వారికి అందజేస్తూ అభివృద్ధి పరచడానికి ఉపయోగపడే సాధనమే విద్య అని అభిప్రాయపడిన వారు ఎవరు అని అడిగారు. సో ఈ నిర్వచనం ఇచ్చింది మనకి జాన్ స్టూవర్ట్ మిల్. నెక్స్ట్ బిట్ వచ్చి ఫిలాసఫీ అనే ఆంగ్ల పదం ఫిలోసోఫియా అనే ఏ భాషా పదాల నుండి ఉత్పన్నమైనది అని అడిగారు. సో ఏ భాషా పదాల నుంచి వచ్చింది ఇది మనకి? గ్రీకు భాషా పదాల నుండి ఉత్పన్నమైంది. నెక్స్ట్ బిట్ వచ్చి నిజమైన తత్వవేత్తలకు మాత్రమే నిజమైన విద్య అందుబాటులో ఉంటుంది అని అభిప్రాయపడిన వారు ఎవరు అని అడిగారు. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది మనకి? హెర్బర్ట్ స్పెన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి తత్వశాస్త్రం విద్య ఒకే నాణానికి ఉండే 2 పార్శ్వాలు అని అభిప్రాయపడిన వారు ఎవరు అని అడిగారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి రాస్. నెక్స్ట్ బిట్ వచ్చి ప్రకృతివాదం దాని పద్ధతుల్లో గొప్పగా ఉందేమో కానీ విద్యా ఆదర్శాల్లో మాత్రం విఫలం అయ్యింది అని అభిప్రాయపడిన వారు ఎవరు అని అడిగారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి రాస్. నెక్స్ట్ బిట్ వచ్చి గాంధీజీ రూపొందించిన బేసిక్ విద్యా విధానంలోని పాఠ్య ప్రణాళికలో తప్పనిసరి అంశం ఏంటి అని అడిగారు. సో తప్పనిసరి అంశం అనేది ఏంటి? మౌలికమైన వృత్తి. నెక్స్ట్ బిట్ వచ్చి గతం మన పునాది, వర్తమానం మన సామాగ్రి, భవిష్యత్తు మన లక్ష్యం అని అభిప్రాయపడినది ఎవరు అని అడిగారు. సో ఈ నిర్వచనం వచ్చింది మనకి అరవిందుడు. గతం మన పునాది, వర్తమానం మన సామాగ్రి, భవిష్యత్ మన లక్ష్యం. సో పడినది అరవిందుడు. నెక్స్ట్ బిట్ వచ్చి
ది ఎమిలీ గ్రంథ రచయిత ఎవరు? సో ది ఎమిలీ గ్రంథ రచయిత ఎవరు? రూసో. నెక్స్ట్ బిట్ వచ్చి పని చేయడం ద్వారా నేర్చుకోవడం అను బోధనా పద్ధతికి ఎక్కువ ప్రాముఖ్యతని ఇచ్చింది ఎవరు అని అడిగారు. సో పని చేయడం ద్వారా నేర్చుకోవడం అనే బోధనా పద్ధతికి ఎక్కువ ప్రాముఖ్యతని ఇచ్చింది ఎవరు? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి రూసో. నెక్స్ట్ బిట్ వచ్చి మాంటిసోరీ ఇండియా వచ్చినప్పుడు తాను తలపెట్టిన విద్యా సంస్కరణలకు గుర్చి ఎవరితో చర్చించింది అని అడిగారు. సో ఎవరితో చర్చించారు? గాంధీజీ. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి మానవ సంబంధాలకు సంబంధించిన శాస్త్రీయ విజ్ఞాన విభాగం సమాజ శాస్త్రం అని నిర్వచించిన సామాజిక శాస్త్రవేత్త ఎవరు అని అడిగారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి జాన్ ఐ కూబర్. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి భారతదేశ భవిష్యత్ తరగతి గదిలో రూపుదిద్దుకుంటుందన్న భావన ఎవరిది? కొఠారి కమిషనా, 1986 జాతీయ విద్యా విధానమా, సైమన్ కమిషనా, జీన్స్బర్గ్. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది మనకి? భారతదేశ భవిష్యత్తు తరగతి గదిలో రూపుదిద్దుకుంటుందన్న భావన కొఠారి కమిషన్. నెక్స్ట్ బిట్ వచ్చి సాంకేతికపరమైన నిరంతరమైన సంచితమైన ప్రగతిశీల ప్రక్రియ సంస్కృతి అని అన్నది ఎవరు అని అడిగారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి నైట్. నెక్స్ట్ బిట్ వచ్చి ఆకలితో వచ్చిన అతిథులను దైవంతో సమానంగా చూడాలనే జ్ఞానాన్ని కలిగించే భారతీయ సంస్కృతి లక్షణం ఏది అని అడిగారు. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది మనకి? కుటుంబ జీవనం. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి ప్రపంచంలోని మతాలు వాటిలోని తాత్విక చింతనను విశ్లేషించి అన్ని మతాల సారం ఒక్కటే అని తన తాత్విక రచనల ద్వారా రుజువు చేసింది ఎవరు అని అడిగారు. సో ఎవరు రుజువు చేసింది? గాంధీనా, సర్వేపల్లి రాధాకృష్ణనా, రామకృష్ణ పరమహంసనా, వివేకానందుడా? సో ఆన్సర్ అనేది ఏమవుతుంది మనకి? సర్వేపల్లి రాధాకృష్ణన్. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి ప్రాథమిక భవిష్య సాంఘికీకరణ ప్రక్రియలతో పాటు వర్తమానంలోని వివిధ ప్రతిచర్యల ఫలితంగా సాంఘికీకరణ జరగడం. సో దీన్ని ఏమంటాము? ప్రాథమిక సాంఘికీకరణ అంటారా, ఊహాత్మక సాంఘికీకరణనా, సాంఘికీకరణ అభివృద్ధినా, పునః సాంఘికీకరణనా? సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? సాంఘికీకరణ అభివృద్ధి. నెక్స్ట్ బిట్ వచ్చి కొత్త వ్యక్తులను కలిసిన, నూతన ప్రదేశాలకు వెళ్ళినా, నూతన పద్ధతుల్లో ఆలోచించడం, అనుభవాలు పొందడం ద్వారా ప్రవర్తనలో మార్పులు సంభవిస్తే అదేమవుతుంది? ప్రాథమిక సాంఘికీకరణ అవుతుందా, ఊహాత్మక సాంఘికీకరణనా, సాంఘికీకరణ అభివృద్ధినా, పునః సాంఘికీకరణనా? సో ఆన్సర్ అనేది ఏమవుతుంది మనకి? ఊహాత్మక సాంఘికీకరణ. నెక్స్ట్ బిట్ వచ్చి బాలవాడి అంగన్వాడీ కేంద్రాలు ఏ సంవత్సరంలో మధ్య పిల్లలకు పుష్టికర ఆహారం అందిస్తుంది? సో ఏ సంవత్సరం మధ్య పిల్లలకు అందిస్తుంది? సో ఆన్సర్ అనేది మనకేమవుతుంది? 3 నుంచి 5 సంవత్సరాల మధ్య గల పిల్లలకి. నెక్స్ట్ బిట్ వచ్చి సార్వత్రిక పాఠశాలలు, వయోజన విద్యా కేంద్రాలు, దూర విద్యా కేంద్రాలు, సార్వత్రిక విశ్వవిద్యాలయాలు ఈ కోవకు చెందినవి అని అడిగారు. సో ఏ కోవకు చెందినవి ఇవి? యాదృచ్ఛిక విద్యనా, నిరంతర విద్యనా, నియత విద్యనా, ఏది కాదా? సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? నిరంతర విద్య. నెక్స్ట్ బిట్ వచ్చి సమాజంలో సర్దుబాటు ఉన్న ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడానికి నాగరిక మానవుల పిల్లల కోసం రూపొందించిన విద్యా సంస్థలే పాఠశాల అని అన్నది ఎవరు అని అడిగారు. సో ఎవరు ఈ నిర్వచనం ఇచ్చింది? రూసోనా, ప్రోబెల్లా, జేఎస్ రాసా, పైవారు ఎవరు కాదన్న? సో ఆన్సర్ అనేది ఏమవుతుంది మనకి? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి జేఎస్ రాస్. నెక్స్ట్ బిట్ వచ్చి వాంఛనీయ రీతుల్లో విద్యార్థి అభివృద్ధిని సాధించే లక్ష్యంగా నిర్దిష్ట గుణాత్మకమైన జీవితం
కొన్ని ప్రత్యేక కృత్యాలు వృత్తులను కల్పించే ఒక ప్రత్యేక వాతావరణం ఉన్న ప్రదేశమే పాఠశాల అని అన్నది ఎవరు అని అడిగారు. సో ఎవరన్నారు? జాన్ డూయి. నెక్స్ట్ బిట్ వచ్చి భాష, ఆచారాలు, సంప్రదాయాలు, కట్టుబాట్లు, నియమాలు, నమ్మకాలు, విలువలు తల్లిదండ్రులు, పెద్దలు తర్వాతి తరానికి అందజేస్తారు. ఇది సంస్కృతి యొక్క ఏ లక్షణాన్ని తెలియజేస్తుంది అని అడిగారు. సో సంస్కృతి యొక్క ఏ లక్షణాన్ని తెలియజేస్తుంది? సంస్కృతి సంక్రమించినది. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి సంస్కృతి అంశాలు అయిన ఆచారాలు, సంప్రదాయాలు, నీతులు, ఆదర్శాలు, విలువలు, సిద్ధాంతాలు, నమ్మకాలు, తత్వాలు, ఆహార అలవాట్లు, భాష, మాట్లాడే తీరు, వినోదం, పండుగలు కాలాన్ని బట్టి మారుతుంటాయి. దీనిని సంస్కృతి యొక్క ఏ లక్షణం? సో ఇది ఏమవుతుంది? సంస్కృతి మానవ నిర్మితమా? సంస్కృతి గతిశీలమైనదా? సంస్కృతి గతిశీలమైనదా? సంస్కృతి సామాజికమైనదా? సంస్కృతి అనేది అలవర్చుకునేదా? సో ఆన్సర్ అనేది ఏమవుతుంది మనకి? సంస్కృతి గతిశీలమైనది. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి విలువలు అన్నవి మనుషులు కోరేవి, వెతికి సాధించదగినవి అని నిర్వచించిన వారు ఎవరు అని అడిగారు. సో ఎవరు నిర్వచించిన వారు? ఎంటి రామ్జీ. నెక్స్ట్ బిట్ వచ్చి విలువలను నైతిక దృష్టికి పరిమితం చేయకుండా విలువలను ఒక బహుమతిగా గౌరవించదగినవిగా, గణించదగినవిగా నిర్వహించిన వారు ఎవరు అని అడిగారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి జాన్ డూయి. నెక్స్ట్ బిట్ వచ్చి కాలంతో పాటు సమాజంలో వచ్చే మార్పులకు అనుగుణంగా సంప్రదాయ విలువలు మార్పుకు గురవుతాయి, కొన్ని అదనంగా వచ్చి చేరతాయి. వీటిని డాష్ విలువలు అంటారు అని అడిగారు. సో వీటిని ఏ విలువలు అంటారు? ప్రజాస్వామ్య విలువలు అంటారా? ఆధునిక విలువలు అంటారా? నైతిక విలువలు అంటారా? రాజకీయ విలువలు అంటారా? సో ఆన్సర్ అనేది ఏమవుతుంది మనకి? ఆధునిక విలువలు. నెక్స్ట్ బిట్ వచ్చి 1986 జాతీయ విద్యా విధానం సమాన విద్యా ప్రణాళికలో విద్యతో అనుసంధానం చేయవలసిన కొన్ని విలువలు డాష్గా పేర్కొంది అని అడిగారు. సో ఆన్సర్ వచ్చి మనకి పైవన్నీ. సో దేనిగా పేర్కొని? భారతీయ సాంస్కృతిక విలువ, అలాగే సమానత్వం, ప్రజాస్వామ్యం, లౌకికవాదం, అలాగే దేశీయ సమైక్యత, అంతర్జాతీయ అవగాహన. సో ఆన్సర్ వచ్చి మనకి పైవన్నీ. నెక్స్ట్ బిట్ వచ్చి వ్యక్తిగత విలువల ఆధారంగా ఎన్సీఈఆర్టీ వారు విద్యార్థుల్లో పెంపొందించడానికి ఎన్ని విలువలను రూపొందించారు అని అడిగారు. సో ఎన్ని విలువలను రూపొందించారు? 83. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి పౌర శిక్షణ కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో పెంపొందించదగిన విలువలు ఏవి అని అడిగారు. సో ఆన్సర్ వచ్చి మనకి పెంపొందించే విలువలు అనేవి ఏమవుతాయి? ప్రజాస్వామ్య విలువలు, నాయకత్వ విలువలు, బాధ్యత, నిర్వహణ. సో ఆన్సర్ వచ్చి మనకి పైవన్నీ. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి కొఠారి కమిషన్ సిఫారసు మేరకు పని అనుభవం కలిగించడానికి తోట పని, చేనేత, పుస్తకాల బైండింగ్, కుట్టు పని మొదలైనవి ప్రారంభమైనవి. ఈ భావననే ఏ కమిషన్ NUPWగా రూపొందించినది అని అడిగారు. సో ఏ కమిషను? శ్రీ ప్రకాష్ కమిటీనా, కొఠారి కమిటీనా, ఈశ్వర్భాయ్ పటేల్ కమిషనా, పైవేవేకావా? సో ఆన్సర్ అనేది ఏమవుతుంది మనకి? ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి ప్రతి సమాజం 90% సాంస్కృతిక అంశాలు ఇతర సమాజం నుండి పొందినవే అని భావించిన వారు ఎవరు అని అడిగారు. సో ఎవరు భావించారు? జార్జ్ మూర్డిక్. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి ప్రాచీన సాంఘిక, ఆర్థిక, మానసిక రీతులు పోయి సమాజీకరణలో కొత్త వ్యక్తులు మార్పులకు సిద్ధపడటాన్ని ఆధునీకరణగా నిర్వచించిన వారు ఎవరు అని అడిగారు. సో ఈ నిర్వచనం ఇచ్చింది మనకి క్లార్క్ టబ్.
క్లార్క్ డబ్. సో నెక్స్ట్ బిట్ వచ్చి సాంఘిక ప్రక్రియలో పాల్గొంటూ బాధ్యతల నిర్వహణలో ఎక్కువ భాగాన్ని తీసుకోవడానికి ముందుకు వస్తారు. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది మనకి భాగస్వామ్యం పెరుగుదల. నెక్స్ట్ బిట్ వచ్చి మానవుడు సత్యానికి ఎంతవరకు కట్టుబడి ఉంటాడో అతడు దేవునికి అంత దగ్గరైనట్లు అని భావించినది ఎవరు అని అడిగారు. సో ఆన్సర్ వచ్చి మనకి గాంధీ. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి విద్యా సంస్థల యొక్క నిర్దిష్ట లక్ష్యాలు ఏవి అని అడిగారు. సో విద్యా సంస్థల యొక్క నిర్దిష్ట లక్ష్యాలు ఏంటి? ఉపాధ్యాయులను తీర్చిదిద్దడమా, విద్యార్థులను తీర్చిదిద్దడమా, విద్యార్థులను భావి పౌరులుగా తీర్చిదిద్దడమా, పైవన్నీనా? సో ఆన్సర్ అనేది ఏమవుతుంది మనకి పైవన్నీ. నెక్స్ట్ బిట్ వచ్చి విద్యను ఒక క్రమబద్ధమైన రీతిలో లక్ష్యాధారంగా క్రమశిక్షణను కలిగించే విధంగా రూపొందించబడే విద్యా సంస్థలు ఏవి అని అడిగారు. సో ఏ సంస్థలు? అనీత సంస్థల, నీత సంస్థల, యాదృచ్ఛిక సంస్థల, పరీక్షా సంస్థల? సో ఆన్సర్ అనేది ఏమవుతుంది మనకి నియత సంస్థలు. నెక్స్ట్ బిట్ వచ్చి వివిధ కోణాల్లో భిన్న కార్యక్రమాలను రూపొందించి వాటి ద్వారా విద్యతో పాటు సమగ్ర మూర్తిమత్వ పెంపుదలకు కృషి చేయు సంస్థలు ఏవి అని అడిగారు. సో ఏవి ఆన్సర్ అనేది ఏమవుతుంది మనకి సాంఘిక క్లబ్లు, యువజన సంఘాలు, సమాజ సేవా సంస్థలు. సో ఆన్సర్ వచ్చి మనకి పైవన్నీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ బిట్ వచ్చి యువకులు సమాజంలో ప్రతిభావంతులుగా సర్దుకుపోయేలా రూపొందించడానికి సహాయపడే సంస్థే పాఠశాల అని నిర్వచించినది ఎవరని అడిగారు. సో ఈ నిర్వచనం వచ్చింది మనకి రాస్. నెక్స్ట్ బిట్ వచ్చి పాఠశాలకు సమాజానికి మధ్య ఉన్న సంబంధాలను తెలియజేయు నిర్మాణాత్మక క్రమం ఏది అని అడిగారు. సో ఏంటి? క్రమశిక్షణతో కూడిన ప్రవర్తనకు సంబంధించిన నిబంధనల సంస్థాగత క్రమమా, భౌతిక క్రమమా, భౌతిక ఆధికరణమా? సో ఆన్సర్ అనేది ఏమవుతుంది మనకి క్రమశిక్షణతో కూడిన ప్రవర్తనకు సంబంధించిన నిబంధనలు. నెక్స్ట్ బిట్ వచ్చి యువకులు సమాజంలో ప్రతిభావంతులుగా రూపొందించడానికి సహాయపడే సంస్థ పాఠశాల అని భావించిన వారు ఎవరు అని అడిగారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి రాస్. నెక్స్ట్ బిట్ వచ్చి పాఠశాల రికార్డు నిర్వహణ. సో పాఠశాల రికార్డు నిర్వహణ అనేది ఏంటి? భౌతిక సంబంధమైనదా, కార్యక్రమ సంబంధమైనదా, పరిపాలన సంబంధమైనదా, క్రియాత్మక సంబంధమైనవా? సో ఆన్సర్ అనేది ఏమవుతుంది మనకి పరిపాలన సంబంధమైనవి. నెక్స్ట్ బిట్ వచ్చి ఏ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగ ప్రవేశికలో సామ్యవాదం, లౌకికవాదం పదాలు చేర్చబడ్డాయి అని అడిగారు. సో ఏ ఆర్టికల్ ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడ్డాయి? సో ఆన్సర్ అనేది ఏమవుతుంది 42వ రాజ్యాంగ సవరణ ద్వారా. నెక్స్ట్ బిట్ వచ్చి ప్రస్తుత ప్రపంచీకరణ ద్వారా అన్ని దేశాలలో ఎలాంటి ఆర్థిక వ్యవస్థ ఏర్పడుతుంది? సో ఎలాంటి ఆర్థిక వ్యవస్థ ఏర్పడుతుంది? సామ్యవాదన, పెట్టుబడిదారీ వ్యవస్థన, లౌకికన, సామాజిక వ్యవస్థన? సో ఆన్సర్ అనేది ఏమవుతుంది పెట్టుబడిదారీ వ్యవస్థ. నెక్స్ట్ బిట్ వచ్చి జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సంఘం మొట్టమొదటి చైర్పర్సన్ ఎవరు అని అడిగారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి డాక్టర్ శాంతి సిన్హా. నెక్స్ట్ బిట్ వచ్చి ఎన్ని సంవత్సరాలలోపు ఉన్న బాలబాలికలందరూ బాలులుగా గుర్తించారు? సో ఎన్ని సంవత్సరాలలోపు ఉన్న వాళ్ళని బాలబాలికలందరినీ బాలుగా గుర్తించారు? 18 సంవత్సరాలు. నెక్స్ట్ బిట్ వచ్చి 6 నుంచి 14 సంవత్సరాలలోపు బాలబాలికలందరికీ ఉచిత నిర్బంధ విద్యను పటిష్టపరచడానికి ఉపయోగపడే చట్టం ఏది అని అడిగారు. సో ఏ చట్టం? బాలల ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం 2009, విద్యా హక్కు చట్టం 2005, బాలల హక్కుల చట్టం 2009, మానవ హక్కుల చట్టం 2005. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది మనకి బాలల ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం 2005.
9. సో నెక్స్ట్ బిట్ వచ్చి ఏ ఒప్పందం ద్వారా భారతీయ విద్యపై ఇతర దేశాల నుంచి ఒత్తిడి అధికమయ్యింది? సో ఏ ఒప్పందం అది? WTOనా, సేవల వాణిజ్యంపై సాధారణ ఒప్పందమా, సుంకాలు వాణిజ్యం సాధారణ ఒప్పందమా, IMF? సో ఆన్సర్ అనేది ఏమవుతుంది మనకి? సేవల వాణిజ్యంపై సాధారణ ఒప్పందం. నెక్స్ట్ బిట్ వచ్చి ప్రపంచ అడవుల దినంను ఎప్పుడు నిర్వహిస్తామని అడిగారు. సో ప్రపంచ అడవుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? మార్చ్ 21. నెక్స్ట్ బిట్ వచ్చి అంతర్జాతీయ స్థాయిలో లైఫ్ ఎట్ ది క్రాస్ రోడ్స్ అను పాఠ్య ప్రణాళికను దీనిపై అవగాహన కోసం తయారు చేశారు. సో దేనిపై అవగాహన కోసం చేశారు? లైఫ్ ఎట్ ది క్రాస్ రోడ్స్ అను పాఠ్య ప్రణాళిక అనేది. సో మన కరెక్ట్ ఆన్సర్ వచ్చి HIV AIDS పై. నెక్స్ట్ బిట్ వచ్చి ప్రజల ప్రవర్తన విద్యపైనే ఆధారపడి ఉంటుందని భావించిన తత్వవేత్త ఎవరు అని అడిగారు. సో మన కరెక్ట్ ఆన్సర్ వచ్చి అరిస్టాటిల్. నెక్స్ట్ బిట్ వచ్చి విద్యా లక్ష్యాలు మనిషి సమగ్ర మూర్తిమత్వాన్ని పౌరసత్వాన్ని అభివృద్ధి చేయాలని సూచించిన కమిటీ ఏది అని అడిగారు. సో ఏ కమిటీ? మొదలియార్ కమిషనా, కొఠారి కమిషనా, విద్యా కమిషనా, SUPWనా? సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? మొదలియార్ కమిషన్. నెక్స్ట్ బిట్ వచ్చి ప్రజాస్వామ్య లౌకిక విలువలు దేశభక్తిని విద్యా విధానంలో చేర్చాలని NPE ఈ సంవత్సరంలో ఏర్పడింది. సో ఏ సంవత్సరంలో? 1986. నెక్స్ట్ బిట్ వచ్చి విద్య మనుషుల్లో తమ అందుబాటులోని సాధన సంపత్తి మీద పట్టు సాధించడానికి కల్పనా శక్తిని అభివృద్ధి చేయాలని చెప్పినవారు ఎవరు? వివేకానంద. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి మానవ జాతి ప్రగతికి విద్యను మించిన సాధనం లేదని పేర్కొన్న విద్యావేత్త ఎవరు అని అడిగారు. సో మన కరెక్ట్ ఆన్సర్ వచ్చి కోమనియస్. నెక్స్ట్ బిట్ వచ్చి విజ్ఞాన సముపార్జనకు ఏకాగ్రత ఒక్కటే సరైన మార్గం అని ప్రవచించిన వారు ఎవరు అని అడిగారు. సో మన కరెక్ట్ ఆన్సర్ వచ్చి స్వామి వివేకానంద. నెక్స్ట్ బిట్ వచ్చి పాఠశాలను సామాజిక వ్యవస్థగా మొదట అధ్యయనం గావించిన వారు ఎవరు అని అడిగారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి విలియం వాలర్. నెక్స్ట్ బిట్ వచ్చి విద్యార్థికి సామాజిక అభ్యాసంలో ప్రధాన గురువు ఎవరు? విద్యార్థికి సామాజిక అభ్యాసంలో సో ప్రధాన గురువు ఎవరు? కళల, పత్రికల, సమవయస్కుల గురువా? సో ఆన్సర్ అనేది ఏమవుతుంది మనకి? సమవయస్కులు. నెక్స్ట్ బిట్ వచ్చి పల్లె ప్రాంతాల నుండి పట్టణాలకి వలసలు. సో ఏంటి ఇది? సాంస్కృతీకరణనా, పట్టణీకరణనా, సాంఘికీకరణనా, ఏది కాదా? సో ఏంటి? పల్లె ప్రాంతాల నుండి పట్టణాలకు వలసలు అనేవి పట్టణీకరణ. నెక్స్ట్ బిట్ వచ్చి వృత్తి విద్య ప్రధాన అంశం ఏంటి అని అడిగారు. సో వృత్తి విద్య ప్రధాన అంశం ఏంటి? మత బోధనానా? కాదు. ప్రకృతి బోధనానా? వృత్తి పట్ల అవగాహన, పని చేయించడమా? సో ఆన్సర్ అనేది ఏమవుతుంది మనకి? వృత్తి విద్య ప్రధాన అంశం వృత్తి పట్ల అవగాహన కల్పించడం. నెక్స్ట్ బిట్ వచ్చి ప్రాథమిక విద్యలో మౌలిక మార్పులు తీసుకురావడానికి ప్రతిపాదించిన కమిషన్ ఏది అని అడిగారు. సో ఏ కమిషన్ అది? హంటర్ కమిషనా, విశ్వవిద్యాలయ కమిషనా, స్లాడర్ కమిషనా, హాటాగ్ కమిటీనా? ఆన్సర్ అనేది ఏమవుతుంది? హంటర్ కమిషన్. నెక్స్ట్ బిట్ వచ్చి ఏ కమిటీ సూచనల ప్రకారం 10+2+3 విద్యా విధానం ప్రతిపాదించడమైనది? సో ఏ కమిటీ సూచన ప్రకారం? హాటాగ్ కమిటీనా, విశ్వవిద్యాలయ కమిషనా, స్లాడర్ కమిషనా, హంటర్ కమిషనా? సో ఆన్సర్ అనేది ఏమవుతుంది మనకి? స్లాడర్ కమిషన్. నెక్స్ట్ బిట్ వచ్చి మహిళా ఉపాధ్యాయుని నియమించాలని, శిశు విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలని
కృత్యాల ద్వారా బోధించాలని సూచననిచ్చిన నివేదిక ఏది అని అడిగారు. ఏంటి? అబాట్ వుడ్ నివేదికనా, మెకాలే సూచననా, హార్టాగ్ కమిటీనా, స్లాటర్ కమిషనా? సో ఆన్సర్ అనేది ఏమవుతుంది మనకి? అబాట్ వుడ్ నివేదిక. నెక్స్ట్ బిట్ వచ్చి భారతదేశ విద్యా వ్యవస్థకు సంబంధించిన మొదటి ప్రణాళిక ఏది అని అడిగారు. సో మొదటి ప్రణాళిక అనేది ఏదవుతుంది? వుడ్స్ నివేదికనా, అబాట్ వుడ్ నివేదికనా, సార్జెంట్ పైవన్యూనా? సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? సార్జెంట్ నివేదిక. నెక్స్ట్ బిట్ వచ్చి 14 సంవత్సరాల లోపు పిల్లలందరికీ నిర్బంధ ఉచిత విద్యను అమలు చేయడం ఈ విద్యా విధానానికి సంబంధించినది అని అడిగారు. సో ఏ విద్యా విధానానికి సంబంధించింది? విశ్వవిద్యాలయ కమిషనా, సెకండరీ విద్యా కమిషనా, ప్రాథమిక విద్యా విధానమా, జాతీయ విద్యా విధానమా? సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? జాతీయ విద్యా విధానం. నెక్స్ట్ బిట్ వచ్చి తరగతుల స్థాయి 1 నుంచి 5 ప్రాథమిక, 6 నుంచి 7 మాధ్యమిక, 8 నుంచి 10 సెకండరీగా ఉండాలని సూచించిన కమిటీ ఏది అని అడిగారు. సో ఏ కమిటీ అది? హార్టాగ్ కమిటీనా, కొఠారి కమిషనా, ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీనా, ముదిలియార్ కమిటీనా? సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ. నెక్స్ట్ బిట్ వచ్చి పుస్తకాల భారంపై ఏర్పడిన కమిటీ. సో పుస్తకాల భారంపై ఏర్పడిన కమిటీ అనేది మనకి యశ్పాల్ కమిటీ. నెక్స్ట్ బిట్ వచ్చి బౌద్ధుల కాలం నాటి విద్యా బోధన అనుసరించిన భాష ఏది అని అడిగారు. సో బౌద్ధుల కాలంలో ఏ విద్యా బోధన అనుసరించిన భాష అనేది మనకి ఏమవుతుంది? సంస్కృతమా, ప్రాకృతం, పాలీనా, పాలి, సంస్కృతమా, సంస్కృతం, పాలి, ప్రాకృతమా? సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? ప్రాకృతం, పాలి. నెక్స్ట్ బిట్ వచ్చి సమాజంలోని అన్ని వర్గాల వారికి అన్ని స్థాయిల తరగతుల్లో పర్యావరణం పట్ల చైతన్యం కలిగించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పిన కమిషన్ ఏది అని అడిగారు. సో ఏ కమిషన్ అది? జాతీయ విద్యా విధానం 1986న, సార్జెంట్ కమిటీ 1944న, హార్టాగ్ కమిటీ 1929, ముదిలియార్ కమిషన్ 1952న? ఆన్సర్ అనేది ఏమవుతుంది మనకి? జాతీయ విద్యా విధానం 1986. నెక్స్ట్ బిట్ వచ్చి యూజీసీని ఎప్పుడు ఏర్పాటు చేస్తారని అడిగారు. సో ఏ సంవత్సరంలో ఏర్పాటు చేస్తారు? 1953. నెక్స్ట్ బిట్ వచ్చి ఆంధ్రప్రదేశ్లో డిపెప్ పథకాన్ని ఏ విద్యా సంవత్సరం నుండి ప్రారంభించారు అని అడిగారు. సో ఏ విద్యా సంవత్సరం నుండి ప్రారంభించారు? 1996, 97. నెక్స్ట్ బిట్ వచ్చి 14 సంవత్సరాల లోపు బాలలను ఫ్యాక్టరీలో కానీ గనిలో కానీ ప్రమాదకరమైన పనిలో కానీ పెట్టుకోవడం నిషేధించిన ఆర్టికల్ ఏది అని అడిగారు. సో ఏ ఆర్టికల్? ఆర్టికల్ 24. నెక్స్ట్ బిట్ వచ్చి సర్వశిక్ష అభియాన్ ప్రారంభించిన ప్రధాని ఎవరు అని అడిగారు. సో సర్వశిక్ష అభియాన్ ప్రారంభించిన ప్రధాని ఎవరు? వాజ్పేయినా, మన్మోహన్ సింగా, దేవేగౌడ, పివి నరసింహారావు? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి వాజ్పేయి. నెక్స్ట్ బిట్ వచ్చి మన దేశంలో ఏ రాష్ట్రంలో ఒకే సంవత్సరంలో 100 కొద్ది ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థలు స్థాపించడం జరిగింది అని అడిగారు. ఏ రాష్ట్రంలో? సో ఏ రాష్ట్రంలో? ఆంధ్రప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రనా? సో ఆన్సర్ వచ్చి మనకి ఛత్తీస్గఢ్. నెక్స్ట్ బిట్ వచ్చి విద్యా లక్ష్యం ఏమి కావాలి? సో వీటిలో విద్యా లక్ష్యం అనేది ఏమవుతుంది? ప్రపంచాన్ని గురించి తెలుసుకునేదా, భక్తి మార్గాన్ని గురించి తెలుసుకునేదా, మోక్ష మార్గాన్ని గురించి తెలుసుకునేదా, తనలోని తనను దర్శించేట్టు చేయడమా?
సో విద్యా లక్ష్యం అనేది ఏమిటి? విద్యా లక్ష్యం తనని దర్శించేట్టు చేయడం. నెక్స్ట్ బిట్ వచ్చి వేద విద్య అంతిమ లక్ష్యం ఏమిటి? వేద విద్య అంతిమ లక్ష్యం అనేది ఏమవుతుంది? నైతిక విలువలు పెంచడమా, మోక్ష సాధనమా, భక్తి సూత్రాలు నేర్పడమా, దేవాలయాలు దర్శించడమా? సో ఆన్సర్ అనేది ఏమవుతుంది మనకి? మోక్ష సాధనం. వేద విద్య అంతిమ లక్ష్యం వచ్చి మనకి మోక్ష సాధనం. నెక్స్ట్ బిట్ వచ్చి నేటికి భారత సామాజిక వర్గాల వారిలో అత్యధికులు నిరక్షరాస్యులుగా ఉండటానికి ఈ విద్యే కారణం. సో ఏ విద్య? ఆంగ్ల విద్యనా, బౌద్ధ విద్యనా, వేద విద్యనా, ఇస్లామిక్ విద్యనా? ఆన్సర్ అనేది ఏమవుతుంది? వేద విద్య. నెక్స్ట్ బిట్ వచ్చి ముస్లిం బాలికల విషయంలో జరిపే విద్యా అభ్యాస ప్రక్రియని డాష్ అంటారన్నారు. సో ముస్లిం బాలికల విషయంలో ఆ ప్రక్రియని ఏమంటారు? జార్జిపాని అంటారు. నెక్స్ట్ బిట్ వచ్చి భారతీయుల స్థితిగతులపై, భారతీయ విద్యపై అబ్జర్వేషన్స్ పేరిట పుస్తకాన్ని రాసిన వారు ఎవరు అని అడిగారు. సో రాసిన వారు మనకి చార్లెస్ గ్రాంట్. నెక్స్ట్ బిట్ వచ్చి భారతదేశంలో ఆధునిక విద్యా పితామహుడిగా ఇతన్ని గుర్తించవచ్చు అని అడిగారు. ఆధునిక విద్యా పితామహుడిగా. సో ఎవరిని? సో ఆన్సర్ అనేది ఏమవుతుంది మనకి? చార్లెస్ గ్రాంట్. నెక్స్ట్ బిట్ వచ్చి 1945లో విద్యాశాఖ ఏర్పాటు చేయుటకు ఏ కమిటీ నివేదిక ఫలితం? 1945లో విద్యాశాఖ ఏర్పాటు చేయడానికి ఏ కమిటీ నివేదిక అనేది ఫలితం అని అడిగారు. సో ఏ కమిటీ? వుడ్ కమిటీయా, హంటర్ కమిటీయా, హార్టాగ్ కమిటీయా, సార్జెంట్ కమిటీనా? సో ఆన్సర్ వచ్చి మనకి సార్జెంట్ కమిటీ. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.